హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈరోజు నేను మా ఊరి దగ్గర దీన్ని ఓంకొండ అంటారు, అంటే వామకొండ అంటారు పిలిచేటప్పుడు. ఈ పేరు ఎట్లొచ్చింది అని అంటే కనుక ఇది చూసేదానికి మనం పొలాల్లో వేసుకునే గడ్డివాం లాగా ఉంటుంది. అంటే ఎటుపక్క నుంచి అయినా కూడా చూసినప్పుడు అలాగే అనిపిస్తుంది అనమాట. ఈ కొండకి 4 దిక్కుల ఊర్లు ఉన్నాయి. 4 దిక్కుల నుంచి కూడా కొండ మీదకి వచ్చేదానికి దారి ఉంది గైస్. ఇప్పుడు ఈ కొండ మీద ఉండే గుళ్ళు, తర్వాత చిన్న బాయి, చెరువు ఇట్లాంటివన్నీ ఉండే. చిన్నప్పుడు మేమంతా ఎక్కువ వచ్చేది. ఇక్కడ ఏంటంటే ప్రతి జనవరికి ఒక తిరణాలు జరుగుతుంది అనమాట. ఆ రోజు మాత్రం ఫుల్గా ఉంటారు జనాలు ఇక్కడ. ఇప్పుడు పైన ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మొత్తం మీకు ఈ వీడియోలో చూపిస్తాను గైస్. లెట్స్ ఫాలో మీ. గైస్, మీరు చూసుకున్నట్టయితే ఇదంతా కొండ అనమాట. సరే, అక్కడ చూపిస్తాను. మీరు చూసుకోండి, అటు సైడ్ చూసుకున్నప్పుడు మేము ఎంత హైట్ లో ఉన్నాం అనేది మీకు తెలుస్తుంది. తిప్పేసి తిప్పేసి ఇక్కడ ఏంటంటే గైస్, పూజారి అట్లా ఎవరైనా పంతులు కానీ డైలీ ఎవరు ఉండరు అనమాట. ఓన్లీ తిరణాల టైంలో ఏదైనా మనుషులు ఎక్కువ ఉన్న టైంలో మాత్రమే వస్తారు. మిగతా టైంలో ఎవరన్నా చూసి వెళ్ళాలనుకున్న వాళ్ళంతా వచ్చి చూసి వెళ్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు మీరు దీని పేరు చెప్పాను కదా, వామకొండ అని చెప్పేసి అంటారు. మనము తర్వాత ఇప్పుడు కనిపిస్తుంది గైస్ గుడి, ఇది పాత శివాలయం అంటారు. అటు సైడ్ మళ్ళీ మనకు కొత్త శివాలయం కూడా కట్టడం జరిగింది ఈ మధ్య. మనం అన్ని ఒక్కొక్కటి ఒకసారి చూద్దాం గైస్. గైస్, మీరు చూసుకుంటే చూడండి, ఇదంతా కొండ ఏరియా అనమాట. బాగా ఎండలకాలం వచ్చినాము, ఎండ చూస్తే చాలా ఎక్కువ ఉంది, అసలు అవ్వట్లేదు. ఇక్కడ చూస్తే గైస్ ఒక చిన్న బావి ఉంది అనమాట. ఇది ఎందుకనంటే వచ్చిన వాళ్ళంతా కాళ్ళు మొహం కడుక్కోవడం, ఎవరైనా స్నానాలు చేసే వాళ్ళు ఉంటే ఇక్కడ చేస్తారు. ఈ నీళ్ళు ఏంటంటే గైస్ చాలా ప్యూర్ గా ఉంటాయి, ఉండేవి ఇంత ముందు. మరి ఇప్పుడు ఉన్నాయో లేదో కూడా తెలియదు మనకి. ఎప్పటికీ ఉంటాయని అయితే చెప్తారు. మీరు చూసుకుంటే గైస్ చాలా లోపలికి ఉన్నాయి నీళ్ళు అనేటివి. అవి కూడా నీట్ గా లేదు. సమ్ చెట్టు ఆకులు అవి ఇవి రాలి కొంచెం డస్ట్ ఉంది. ఎందుకనంటే భక్తులు అనే వాళ్ళు డైలీ ఊరు ఎక్కువ రారు కాబట్టి, ఇంత దూరము కొండ మీద ఉంది కాబట్టి ఎవరు ఇంత దూరం భక్తులు అనే వాళ్ళు రారు కాబట్టి అన్ని వదిలేశారు ఎక్కడ. సో అట్లా అయిపోయింది ఇది. ఇక్కడ ఏంటంటే గాయస్, ఈ బకెట్ ఉంది చూసారా, దీన్ని మనం లోపలికి వేసి ఈ గిలక ద్వారా మనం నీళ్ళు అనేది తోడుకొని కాళ్ళు కడుక్కొని తర్వాత గుళ్ళోకి వెళ్తారనమాట. సో ఫస్ట్ ఇక్కడ తర్వాత మీరు చూసుకుంటే గాయస్ ఇదంతా కూడా మొత్తం కొండ ఏరియా అనమాట. మీకు ఈ కొండకి నలుదిక్కులో కూడా పల్లెలు ఉన్నాయి. నలుదిక్కుల నుంచి కూడా జనాలు రావడానికి నలుదిక్కుల నుంచి కూడా దారి ఉంది అనమాట, ఒకే సైడ్ కాదు. ఇప్పుడు మేమేంటంటే ఇక్కడ రోడ్డు బాగుందని చెప్పి రాత్రి కొంచెం వర్షం పడడం వల్ల మట్టి రోడ్లు రాలేక ఇటు సైడ్ వస్తే రోడ్డు బాగుందని చెప్పి తిరుక్కొని వచ్చాం అనమాట. సో గాయస్, ఇప్పుడు ప్రజెంట్ కొంచెం కాళ్ళు కడుక్కొని గుళ్ళోకి అయితే వెళ్దాం మనం. కట్ చేసుకోసిన కడుక్కో ఎత్తా తోడుకొని తోడమంటావా? తెచ్చావా అది కూడా? అందుతాదబ్బా. వాయిస్ రికార్డ్ అయిందినా? వాయిస్ రికార్డ్ అయింది. అయిందా? అది తీసేస్తాము, ఇది అందుతుంది అని చిన్నగా దొంగకొని వచ్చేస్తాడు. మళ్ళీ కట్ చేయొచ్చు కదా, అవునా? వాయిస్ కట్ చేయొచ్చు కదా. తీసేస్తాంలే. చూడండి గాయస్, నీళ్ళు అయితే తోడుతున్నాను మెల్లిగా. ఎందుకంటే గట్టిగా వదిలేస్తే గిలక కదా, స్పీడ్గా వెళ్ళిపోతుంది. వాటం పడితే మనుషులు దాంతో పాటు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. సో అందుకని చెప్పి మెల్లిగా నేను వదలడం జరుగుతుంది. మీరు చూసుకోండి, నీళ్ళు అయితే చాలా లోపలికి ఉన్నాయి గాయస్. తాడు అందుతుందో లేదో కూడా తెలియదు మరి మనకి. మీరు చూసుకుంటే గాయస్
బకెట్ నీళ్ళలోకి అయితే పడిపోవడం జరిగింది మనకు. కాకపోతే నీళ్ళు అనేటివి అందట్లేదు సరిగా, ఎందుకంటే తాడు అక్కడ వరకే సరిపోయింది మనకి. రైట్, బకెట్ లోకి నీళ్ళు వచ్చేసినాయి గాయస్. ఇప్పుడు తోడుతున్నాను చూడండి. మీరు చూసుకుంటే గాయస్ కింద కనపడినంత తర్వాతగా అయితే నీళ్ళు ఏం కనపడట్లేదు. ఇక్కడ కొంచెం నీట్ గానే ఉన్నాయి, పర్లేదు, కాలు కడుకోవడానికే కాబట్టి సరిపోతాయి. ఓకే గైస్, మీరు ఈ రూమ్ చూసుకున్నట్టయితే మేము ఇంతకుముందు ఒకసారి మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఆయన ఉంటుండే అనమాట. మీరు ఇక్కడ ఏం చేస్తారు ఏంటి అని అడిగినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, గుడి ఇక్కడ ఉంది కాబట్టి దాన్ని కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది కదా గైస్, అంటే డైలీ కొంచెం క్లీన్ చేయడము, దాని దీపం పెట్టడము, ఇట్లాంటివన్నీ. దానికోసము వీళ్ళు ఇక్కడ ఉండి ఆ మెయింటెనెన్స్ అనమాట. ఊర్లో అక్కడక్కడ అడిగి ఈ దానం చేస్తారు కదా గైస్ గుడికి అని చెప్పేసి, నూనె కానీ ఇంకా ఏదైనా వస్తువులు కానీ, ఆ విధంగా వీళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ గుళ్ళు అన్ని సేకరించి పెడుతున్నారు అనమాట, పాత గుళ్ళో. ఇప్పుడు మరి కొత్త గుడి కట్టిన తర్వాత అక్కడ ఏంటి ఏమనేది నాకు కూడా తెలియదు గైస్. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఫస్ట్ మనము పాత గుళ్ళోకి వెళ్ళి ఒకసారి చూసేసి వద్దాం. గైస్ మీరు చూసుకుంటే ఇక్కడ ఇదేమో వినాయకుడి బొమ్మ అనమాట. మనకు ప్రతి గుళ్ళో కూడా బయట రైట్ సైడ్ వినాయకుడు లెఫ్ట్ సైడ్ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి కానీ ఎవరన్నా పెడతారు. ఎందుకు అని అంటే కనుక దేవుళ్ళల్లో ఫస్ట్ అందరికంటే ముందు కూడా వినాయకుడిని పూజించాలి అని చెప్పేసి శివుడు ఇచ్చిన వరం అనమాట. సో ఇది శివాలయం కాబట్టి ఫస్ట్ బయట గణపతి దేవుడు ఉంటాడు. మన గుళ్ళోకి అయితే వెళ్దాం గైస్. గైస్ మీరు చూసుకుంటే ఇక్కడ నందీశ్వరుడు అనమాట. శివాలయంలో ఎప్పుడు కూడా శివుడికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు. అలాగే అమ్మవారి కూడా అయితే కనుక సింహం ఉంటుంది అనమాట ఎదురుగా. ఇది మనం లోపలికి వచ్చినట్టయితే ఇది శివాలయం గైస్. ఇక్కడ మీరు చూసుకుంటే అక్కడ చిన్నది ఆ నాగపడగ అనేది పెట్టున్నాడు చూసారా, అదే శివలింగం అనమాట. ఇది ఎవరు ప్రతిష్ట చేసింది కాదు గైస్. ఇది వచ్చేసి ఏంటంటే స్వయంభూ అంటారు. అది ఒక టైంలో స్వయంగా వెలిసింది అనమాట ఇక్కడ. దాన్ని కొంచెం ఏం చేస్తున్నారంటే ఈ మధ్య అది ఎక్కువ పూజలు చేసి అభిషేకం చేసి అది కొంచెం లోపలికి పోయింది అని చెప్తుంటారు లింగము. ఆ పైన చూసుకుంటే మీకు ఏంటంటే అభిషేకం చేసినప్పుడు అందులో నుంచి చేస్తే కనుక దాన్ని మూవ్ చేయడం బట్టి అదంతా అభిషేకం అవుతుంది అనమాట. అటుపక్క చూస్తే అమ్మవారు ఉంది గైస్. ఇందాక మేము వచ్చినప్పుడు ఎవరో భక్తులు ఉండే వాళ్ళే మేబీ దీపం అది వెలిగించిపోయినట్టున్నారు. మీరు ఇటుపక్క చూసుకుంటే గైస్ కాలభైరవుడు ఉంటాడు. కాలభైరవుడు అన్న కూడా ఈశ్వరుడే అనమాట. ఇదేంటంటే ఇక్కడ ఎక్కువ ఇక్కడ చూస్తే పాదరక్షలు కూడా ఉన్నాయి. మరి ఇందులోకి అయితే మేము కూడా ఎప్పుడు వెళ్ళలేదు గైస్. ఇది అంటే చూడండి, డోర్ తీసి చూపిస్తాను. ఇందులోకి అయితే నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు, బయట నుంచి చూడటమే. ఏదైనా పూజ గీజ చేసినప్పుడు కూడా అటుపక్క చేస్తారు కానీ ఎక్కువ ఎందుకో ఇటుపక్క చేయడం నేనైతే ఎప్పుడు చూడలేదు. మరి ఎందుకు చేయరు ఏంటి అని అడిగేదానికి కూడా ఇక్కడైతే ఎవరు లేరు గైస్. ఇన్ కేసు ఎవరన్నా ఉంటే మీకు అడిగి చెప్తాను నేను. చూస్తున్నారు గైస్, కనిపిస్తుంది అక్కడ పాదరక్షకులు ఉన్నాయి, ఆయన కాలభైరవుడు ఉన్నాడు. ఓకే, ఇక్కడ కూడా వీళ్ళు ఎవరో టెంకాయ కొట్టి ఇక్కడ పెట్టేసుకున్నట్టున్నారు గైస్. పక్క కొత్త శివాలయంలో కూడా వెళ్దాం గైస్, చూసుకొని వద్దాం అది. గైస్ మీరు చూసుకుంటే ఇది కొత్తగూడ అనమాట. ఈ దీంట్లోకి నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైము. ఇది ఏంటంటే ఒకసారి కన్స్ట్రక్షన్ మొదలు పెట్టి చాలా సంవత్సరాల కిందట, మేబీ నేను 8th 9th క్లాస్లో ఉన్నప్పుడు మొదలు పెట్టినారు గాయస్. అప్పుడు వదిలేశారు చాలా సంవత్సరాలు దీన్ని. తర్వాత ఒక 2-3 సంవత్సరాలకు మునుపు అనుకుంటున్నాను వేరే కాంట్రాక్టర్ ఒక అతను దీన్ని సపరేట్గా మళ్ళీ కాంట్రాక్ట్ తీసుకొని ఇది పూర్తి చేయడం జరిగింది. ఇది కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నప్పుడు మా ట్యూషన్ సార్ ఒకసారి అయ్యప్ప మాల వేసినప్పుడు మేము ఇక్కడికి వచ్చి పూజ చేసుకొని అందరం ఇక్కడ భోజనాలు చేసి సాయంత్రం దాకా ఉండెళ్ళాం అనమాట. అదే నేను కూడా రావటము. ఇంతవరకు ఇంకా గుళ్ళోకి అయితే వెళ్ళలేదు, ఇప్పుడు ఒకసారి వెళ్ళి చూసి వద్దాం గైస్. ఈ చూస్తే గైస్ చాలా బాగా కట్టారు గుడి. ఇంత పైకి వచ్చి కొండ మీద వచ్చి కట్టి దీన్ని చేయడం అనేది చిన్న విషయం ఏం కాదు. కాకపోతే ఆయన కాంట్రాక్ట్ ఎవరో కానీ చాలా సంవత్సరాల తర్వాత అయినా కూడా కరెక్ట్గా కంప్లీట్ చేశారు. మీరు చూసుకుంటే గైస్ ఇది గుడికి ధ్వజస్తంభం అనమాట. ఇంకా దీనికి కలర్స్ కూడా ఏం వేయలేదు, నార్మల్ రాయిలతో చెక్కినట్టుంది. ఇది సింగల్ రాయితో చెక్కి దీన్ని ఇట్లా నిలబెట్టినట్టు అనిపిస్తుంది ఇది చూస్తున్నప్పుడు. మీరు చూస్తే గుడికి అయితే తాళాలు వేసారు గైస్. బయట నుంచి ఒకసారి మనము
దేవుణ్ణి చూద్దాము ఏంటి అనేసి. మీరు చూసుకుంటే గైస్ ఇక్కడేమో విఘ్నేశ్వరుడు ఉన్నాడు అనమాట, అదే గణపతి స్వామి. చెప్పాను కదా, ప్రతి గుడిలో కూడా మనకి ఎక్కడో ఒక దగ్గర ఏమో చిన్నగా చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఒక గణపతి స్వామి అయితే కంపల్సరీ ఉంటారనమాట. ఎందుకనంటే ప్రతి గుడిలో కూడా ఫస్ట్ గణపతికి పూజ చేసిన తర్వాతనే వేరే ఏ దేవుడికైనా పూజ చేస్తారు. తర్వాత మీరు మధ్యలోకి వచ్చినట్టయితే శివాలయం అనమాట, ఈశ్వరుడు. మీరు చూసుకుంటే అక్కడ శివలింగము విత్ అది నాగపడక కూడా ఉంది గాయస్, దానికి అది పెట్టారు. ఎదురుగా నందీశ్వరుడు కూడా ఉన్నాడు. అలాగే మీరు ఇటు సైడ్కి వచ్చినట్టయితే అమ్మవారి గుడి ఉంది అనమాట. వెంకటేశ్వర గుడిలో కూడా అటుపక్క ఇటుపక్క మనకి ఎప్పుడు కూడా అమ్మవారు అనేది ఉంటుంది. అంటే వెంకటేశ్వర స్వామికి ఇద్దరు భార్యలు అంటారు కదా, ఒకరు అటుపక్కకు ఒకరు ఇటుపక్కకు ఉంటారు అనమాట. సో ఇక్కడ కూడా అమ్మవారి గుడి అయితే ఉంది గైస్. తర్వాత మనము ఒకసారి పాత గుడి వెనకాలకి వెళ్దాం గైస్, అక్కడ ఇంకొక ప్లేస్ ఉంది మీకు చూపిస్తాను. మీరు ఇక్కడ చూసుకుంటే గాయస్ మీరు చూడండి, గుడి పైన నందీశ్వరుణ్ణి పైన కూడా గుడి పైన కూడా చెక్కారు. అంటే శివుడు ఎక్కడ ఉంటే అక్కడ నంది అనేది కాపలాగా ఉంటుంది ఆయనకి అని చెప్పేసి అంటారు కదా, దాని గురించి అని నేను అనుకుంటున్నాను. మరి మీకు కూడా ఏదైనా దీని మీద ఏదైనా ఒపీనియన్ ఉంటే మటుకు కమెంట్ లో చెప్పండి గాయస్. అలాగే మనము ఒకసారి గుడి వెనకలికి వెళ్తే ఇక్కడ ఒక చిన్న నమ్మకం కూడా ఉంది, అది ఏంటనేది మీకు ఇప్పుడు చూపిస్తాను, నేను చెప్తాను. ఇప్పుడు ఇదంతా మీరు చూసుకుంటే గైస్, ఇప్పుడు ఇదంతా గుడి గోడ అంతా మీరు చూస్తే అంతా సున్నం కొట్టేసి నీట్ గా అంతా రెడీ చేసి పెట్టారు. ఒకప్పుడు ఏంటంటే కొంచెం రాతి గోడ కదా, మీరు కింద చూసుకున్నట్టయితే ఇంకా రాళ్ళు కనిపిస్తున్నాయి మీకు. ఆ రాతి గోడ ఉన్నప్పుడు ఇక్కడ ఏంటంటే ఏదన్నా కోరిక కోరుకొని గోడకి ఒక 1 రూపీ కాయనో 2 రూపీ కాయనో పెట్టేవాళ్ళు గైస్. ఆ కాయన కనుక అక్కడ నిలబడింది అని అంటే ఆ కోరిక నెరవేరుతుంది అని ఒకప్పుడు జనాలు నమ్మేటోళ్ళు అనమాట. నేను లాస్ట్ టైం మా ఫ్రెండ్స్ తో వచ్చినప్పుడు ఆ కాయిన్స్ గోడకు ఉండటం కూడా నేను చూశాను. కాకపోతే ఈ గుడి కట్టినప్పుడు అనుకుంటా మేబీ దీనికి కూడా అంతా సిమెంట్ వేసేసి సున్నం కొట్టడం జరిగింది. ఇప్పుడు కింద అయితే మటుకు రాతి కూడా కనిపిస్తుంది కానీ పైన అయితే ఏం లేవు. ఒకప్పుడు అయితే అట్లా కోరిక కోరుకొని ఆ కాయిన్ అనేది గోడకి పెడితే ఆ కాయిన్ నిలబడిందంటే వాడు కోరిక నిలబెడుతుంది అని చెప్పేసి అప్పుడు నమ్మేవాళ్ళు. ఇప్పుడైతే ఇక్కడైతే ఏం కనిపించట్లేదు అలాగా. ఇలాంటి ఏదైనా నమ్మకాలు ఉంటాయి కదా గాయస్, మీరు కూడా వింటుంటారు ఇట్లా చేస్తే మన కోరిక నెరవేరుతుంది అట్లా ఇట్లా అని. అట్లాంటివి ఏమన్నా ఉంటే కూడా ఒకసారి కమెంట్లో తెలపండి. అలాగే ఇలాంటి ప్లేసులు ఇంకా ఉన్నాయి గాయస్. మనం కొండ పైకి వెళ్తే గనక ఇంకొకటి ఆంజనేయ స్వామి గుడి ఉంది, ఆ పైన భైరవుడి గుడి ఇంకా ఉన్నాయన్నమాట, అవి కూడా మీకు చూపిస్తాను. ఆ లోపు మీరు ఏం చేస్తారంటే ఇట్లాంటివి ఇంకా ఎక్కడన్నా ఉంటే వీడియో చేయండి, బాగానే చేస్తున్నారు అని మీకు అనిపిస్తే కనుక మేము ఇంకా ఏదైనా వీడియోస్ మీ సైడ్ ఎక్కడైనా వచ్చి చేయాలంటే కనుక ఎక్కడైనా ప్లేసెస్ ఉంటే మాకు కమెంట్లో తెలియజేయండి. పైకి ఒకసారి గాయస్ ఇక్కడ ఒకటి చెరువు మాదిరి ఉంటుండే గాయస్, దాంట్లో ఏదైనా ఈత కొట్టడానికి దానికి దీనికి చిన్నప్పుడు బాగా ఎంజాయ్ చేసేది మేమంతా వచ్చినప్పుడు ఈత కొట్టుకుంటూ దాంట్లో దిగి. ఇప్పుడు ఒకసారి అక్కడికి వెళ్దాం గాయస్, మేబీ ఎండల కాలం కదా నీళ్లు ఉన్నాయో లేదో కరెక్ట్ గా తెలియదు నాకు. ఒకసారి మనం వెళ్ళి అయితే చూద్దాము. కింద ఏంటంటే గాయస్ మేము వచ్చే దారిలో మీకు పోయేటప్పుడు చూపిస్తాను. నేను వచ్చే దారిలో ఒక దగ్గర అయితే నీళ్లు ఉన్నాయి, బాగానే ఉన్నాయి. మేము వచ్చేటప్పుడు కూడా ఒకరిద్దరు అక్కడ అడిగారు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని. జస్ట్ గుడి దగ్గరికి వెళ్తున్నాము అని అంటే ఓకే ఓకే అన్నారు వాళ్ళు. అక్కడైతే నీళ్ళు చాలా ఉన్నాయి. పోయేటప్పుడు లాస్ట్లో మీకు ఒకసారి అది కూడా చూపిస్తాను. అది కూడా ఒక చెరువులాగే ఉంది, అంటే మనం ఈత కొట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడికి ఒకసారి వెళ్దాం గాయస్. కట్ చేసుకో. ఓకే గైస్, మీరు చూసుకుంటే ఇదే అనమాట ఒకప్పుడు చెరువు. మీరు చూసుకుంటే ఈ కొండరాళ్ళన్నీ కూడా చెరువు లోపలికి కొట్టుకెళ్ళిపోయినాయి. నీళ్ళు అయితే మటుకు ఏం లేవు గైస్, అసలు లేవు, నీళ్లు మొత్తం ఒట్టిపోయింది. జనరల్ గా రాయలసీమ ప్రాంతంలో మామూలుగానే వర్షాలు తక్కువ, దానికి తోడు ఎండల కాలం కాబట్టి నీళ్ళు అనేది ఎక్కడ పెద్దగా కనపడట్లేదు. ఇది ఏంటంటే మామూలుగా బాయ్ ఒకప్పుడు అక్కడ మీకు అక్కడ అరుగు మాదిరి కనిపిస్తుంది కదా గైస్, ఒక వేప చెట్టు ఉండి దాని మీద నుంచి ఎగిరి ఇట్లా స్ట్రైట్ గా దుంకే వాళ్ళం, అంటే అంత లెంత్ ఉండే. తర్వాత ఏమైందంటే మెల్లిమెల్లిగా అది నీళ్లు లేకపోవడం వల్ల ఒట్టిపోయి ఆ రాళ్ళన్నీ పడిపోవడం అదంతా పొడిపోవడం జరుగుతుంది. మీరు చూసుకుంటే అంతా చుట్టుపక్కల అంతా కూడా కంపలు ఉన్నాయి. మేము లాస్ట్ టైం అంతా వచ్చినప్పుడు, అంటే అప్పుడు మేము స్కూల్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు వచ్చేది మేము సంవత్సరానికి ఒకసారి అట్లా వచ్చినప్పుడల్లా ఇందులో ఫుల్ వాటర్ ఉండే. ఆ టైంలో మంచిగా దిగేసి కొంచెం ఈత కొట్టుకుంటా, ఎవరైనా సరిగా రాకపోతే వాడిని ఏడిపించడం దీనిలో ఇదంతా చేసేది. నీళ్ళు అయితే చాలా ప్యూర్గా ఉండేటివి గాయస్ ఒకప్పుడు. నేను ఇక్కడ దిగిన ఫొటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి ఒక టైంలో. మీకు కుదిరితే వీడియో రన్నింగ్ అప్పుడు ఒక ఫోటో కూడా మీకు సైడ్ నా ట్యాగ్ చేస్తాను, ఒకసారి చూడండి ఎట్లుండింది పాతదప్పుడు అన్నీ. ఈ కొండ మీద కూడా గాయస్ మీరు చూసుకుంటే ఇదంతా కూడా చాలా చెట్లు ఉండేవి. ఇదంతా కూడా ఏదో దారి మాదిరి చేశారు, అంటే మేబీ ఏదన్నా
పైకి వెళ్ళడానికి కొంచెం అనుగుణంగా ఉంటుంది అని చెప్పి చేశారు, ఏమో మరి తెలీదు. ఒకప్పుడైతే ఇట్లా లేదు గాయస్, కొంచెం నీట్గా బాగుండే, మొత్తం ఎక్కువ చెట్లు గ్రీనరీ అంతా ఉండే. ఈ గుడి కట్టేటప్పుడు మరి చేశారు ఇదంతా అనుకుంటున్నాను, నాకు కూడా తెలీదు. మీకు ఈ చెరువు దగ్గర మటుకు ఆ ఫోటో వచ్చేసి మీకు సైడ్ నేను క్లిప్ వేస్తాను గాయస్, తర్వాత మీరు అది ఒకసారి గమనించగలరు. అప్పుడు ఎట్లుండింది ఇప్పుడు ఎట్లుంది అని చెప్పేసి మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. మనము పైన కూడా గాయస్ మీరు అక్కడ చూస్తే ఒక తెల్లరాయి మీకు అక్కడ కనిపిస్తుంది కదా, ఒక చిన్న ఫ్లాగ్ ఎగురుతా, అది వచ్చేసి హనుమాన్ టెంపుల్ అంటారు. దానికి వెళ్ళడానికి మామూలుగా మెటికల్ ఇట్ల నుంచి వెళ్ళేది అప్పుడు మనము. మరి ఇప్పుడు అది మెటికల్ అయితే సరిగా లేవు గాయస్, మరి వెళ్ళొచ్చా లేదా, లేదంటే వేరే దారి ఏమన్నా ఇక్కడ తీశారు కదా దీని గుండా వెళ్ళేదానికి అవుతుందా అని చూసి నేను పైకి కూడా వెళ్ళి మీకు చూపిస్తాను గాయస్. నేను చూస్తా ఉండండి అట్లానే. ఇంకా వచ్చేసి గాయస్ ఇక్కడైతే ఇవే ఉన్నాయి, ఇంకా కింద మెయిన్ వచ్చేసి అక్కడ ఆ బావి, ఇక్కడ ఈ చెరువు గాయస్. దీనికోసం వచ్చేవాళ్ళం మేమంతా. అంటే ఏంటంటే నీళ్లు ఉంటాయి కదా, మనం కొద్దిసేపు ఈత కొట్టుకోవచ్చు, లేదా సరదాగా మునగొచ్చు, కొద్దిసేపు ఫొటోస్ తీసుకోవచ్చు అని చెప్పి ఎప్పుడు వచ్చేది ఇక్కడికి. ఈ మధ్య ఏంటంటే చాలా సంవత్సరాలు అయిపోయింది నేను కూడా రాక. మధ్యలో నేను జాబ్కి వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాలు జాబ్ చేస్తే అక్కడే ఉండిపోయాను, దానివల్ల రావడమే లేదు. ఈ మధ్య యూట్యూబ్ కోసం అని ఇప్పుడు రావడం జరిగింది. మీకు పైన చూస్తే గాయస్ పైన కూడా ఎవరో ఉన్నట్టున్నారు, సౌండ్స్ వినపడుతున్నాయి. ఒక 10 నిమిషాలు ఆగి వాళ్ళు కిందికి వస్తారేమో చూసి దారి ఎటుంది ఎటు వెళ్ళారు అని చెప్పి ఒక్కసారి అడిగేసి గాయస్ మనం కూడా పైకి వెళ్ళి అది కూడా ఒకసారి చూసి వద్దాం గాయస్. మీకు అన్ని క్లియర్గా చూపిస్తాను. మీకు అక్కడ ఇంకోటి ఏంటంటే ఆ హనుమాన్ గుడికి మనం ప్రదక్షిణ చేస్తాం కదా గాయస్, గుడికి మామూలుగా 3 సార్లు తిరగడం 5 సార్లు తిరగడం చుట్టూ. అక్కడ తిరగాలంటే చిన్న గుహ మాదిరి ఉంటుంది గాయస్, అందులో నుంచి తిరిగేటప్పుడు. ఇప్పుడు మరి తిరగడానికి దారి ఉందో లేదో కూడా నాకు తెలీదు, ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను గాయస్. మీరు చూసుకుంటే పైకి వెళ్ళడానికి ఒకప్పుడు ఇక్కడ కొంచెం రాళ్ళు అక్కడ పడిపోయి కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ నుంచి మెట్లు ఉండే ఇట్లా వెళ్తుంటే మేము. ఇప్పుడైతే ఇది పైకి వెళ్ళడానికి దారి అనుకుంటా గాయస్, ఎందుకంటే అక్కడ చూడండి వేరే వాళ్ళు పైన నుంచి దిగి వస్తున్నారు. ఇప్పుడు కుదిరితే ఒకసారి అడుగుదాము పైన ఎట్లుంది, వెళ్ళొచ్చా పర్లేదా అని చెప్పేసి. అడిగేసి అట్లా పైన ఒకసారి ఆంజనేయ స్వామి గుడి చూపించుకొని వస్తాను. మీరు చూసుకుంటే గాయస్ దారి అంతా కూడా రాళ్ళు రప్పలే ఉన్నాయి. పొరపాటున స్లిప్ అయినామంటే కనుక కొండ కిందికి వెళ్ళిపోతాం మేము, అక్కడ ఇక్కడ కూడా కాదు. సో చాలా జాగ్రత్తగా నడవాలి ఇక్కడ. అంటే యూట్యూబ్ చాలా వీడియోలు ఉన్నాయి గైస్, ఎండ ఎక్కువ ఉంది. సో తొందరగా వెళ్ళి ఆంజనేయ స్వామి గుడి ఒకటి చూసుకొని ప్రజెంట్ గైస్ కొద్దిసేపు మేము కూడా కొంచెం రెస్ట్ తీసుకొని కుదిరితే కొంచెం స్నాక్స్ అది తినేసి ఆ తర్వాత పైకి వెళ్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళి కిందికి రావాలి, అదొకటి ఆలోచన అవుతుంది. అట్లే పోదాం అంటే కన్నా వాటర్ బాటిల్స్ కూడా మేము బండ్లో వదిలేసి వచ్చినాము. ఎండ కదా, ఎండకి కొండ ఎక్కుతుంటే అప్పు కాబట్టి కొంచెం ఆయాసం ఎక్కువ అయిపోయి దప్పికొస్తుంది అనమాట. చూసాం గాయస్ ఎట్లా పాసిబుల్ అనిపిస్తే అట్లా చేద్దాము. వీళ్ళని తొందరగా తీసుకొని వెళ్ళిపోవాలి, ఎందుకంటే టెంపరేచర్ ఎక్కువ కొద్దీ మళ్ళీ మనకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి. మళ్ళీ రేపు వెళ్ళగానే మళ్ళీ గా మనకు వర్క్స్ ఉంటాయి కాబట్టి వర్క్ చేసుకోవాలి మళ్ళీ. ఓన్లీ ఇది ఒకటే కాదు కదా, నాకు చిన్న బిజినెస్లు ఉన్నాయి, ఆన్లైన్ సర్వీసెస్, స్టేషనరీ షాప్ ఇట్లాంటివి అన్ని చూసుకోవాలి కాబట్టి వీళ్ళని తొందరగా వెళ్ళిపోవాలి. ఫుడ్ కూడా ఏం తెచ్చుకోలేదు, ఓన్లీ స్నాక్స్ మాత్రం తెచ్చినాము. అంటే ఒక వీడియో కదా, ఒక 1 అవర్ ఉంటే అయిపోతుంది అనుకున్నాం మేము. కాకపోతే ఇక్కడ కొంచెం టైం ఎక్కువ పట్టేటట్టు ఉంది. మీరు చూస్తే గాయస్ అంతా స్లోప్ అనమాట. మీరు గమనించుండొచ్చు, నేను వాయిస్ చెప్పేటప్పుడు కూడా కొంచెం ఆయాసం వస్తుంటది మీకు వీడియోలో, ఎందుకనంటే పైకి ఎక్కుతూ మాట్లాడుతున్నాను కదా, ఈ స్లోప్ కి ఈ వేడికి అవ్వట్లేదు సరిగా. మీరు చూసుకుంటే గాయస్ ఇప్పుడు కొంచెం బాగానే చేశారు దారి, సింపుల్ గా వెళ్ళిపోవచ్చు పైకి. అప్పుడు మేము మెటికల్ ఎక్కి వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుండే మాకు. మీరు కింద నుంచి చూస్తే చూడండి గుడి ఎట్లా కనిపిస్తుంది అనేది మీకు. ఆయాసం ఎక్కువ వచ్చేస్తుంది గాయస్. ఇది రోడ్డు బాగుంది కాబట్టి సింపుల్ గా చెప్పుకుంటూ ఎక్కేయగలుగుతున్నాను. అదే మెట్ల దారి ఉండగానే రావాల్సి వచ్చింటే మటుకు చెప్పుకుంటూ అయితే ఎక్కేవాడిని కాదు, కొంచెం టైం పట్టేది. ఎందుకనంటే ఆ మెట్కలన్నీ పాతకాలం కాబట్టి మొత్తం పడిపోయినాయి అనమాట. ఎక్కడైనా స్లిప్ అయిందంటే మటుకు మీరు చూస్తే స్లోప్ అనమాట, వెళ్ళిపోతాం ఎటు వెళ్ళిపోతాం కూడా తెలీదు, దొరకం అనమాట. మీరు చూసుకుంటే ఇటుపక్క చూడండి, మనం బైక్స్ వచ్చేసి ఆ కింద పెట్టామన్నమాట, చాలా పైకి వచ్చాం మనము. ఇది వచ్చేసి కొత్త గుడి గాయస్, ఇందాక చెప్పినది నేను. అక్కడ కనిపించేదేమో ఆ నందీశ్వరుడు ఉన్నాడు కదా అక్కడ, అదేమో పాత గుడి అనమాట. ఇదేమో ఆయన ఇక్కడ
ఆ సేవకుడు ఉంటాడు కదా గుడికి ఎవరో ఒకరు, ఆయన రూమ్ అన్నమాట ఇది. అటు సైడ్ బావి వస్తుంది మీకు, ఆ కింద అక్కడ చెరువు వస్తుంది అనమాట. మీరు అక్కడ చూస్తే దూరంగా మీకు ఒక చిన్న చెరువులా కనిపిస్తుంది, అక్కడ ఎక్కువ నీళ్ళన్నీ కనిపిస్తున్నాయి చూడండి. మీకు వీడియోలో కొంచెం జూమ్ చేసి చూపిస్తాను నేను. మళ్ళీ వెళ్ళేటప్పుడు గాయస్ అదే దారిని వెళ్తాం కాబట్టి అక్కడ ఆగి ఒక చిన్న షార్ట్ వీడియో కూడా చేస్తాను నేను దాని మీద. ప్రజెంట్ అయితే జస్ట్ ఒకసారి చూడండి. మీకు చుట్టుపక్కల పంట పొలాలు కూడా మీరు చూస్తే ఎండల కాలం కాబట్టి ఒక్క పొలంలో కూడా సరిగా పంట లేదు. ఎక్కడో అక్కడక్కడ ఏమైనా చీనా చెట్లు ఇట్లాంటివి పెట్టిన దగ్గర మాత్రం మీకు కనిపిస్తున్నాయి. గ్రీనరీ అనేది లేదు చూడండి ఎట్లయిపోయిందో. అదే జనవరి ఆ టైంలో అయితే కనుక మొత్తం గ్రీన్గా ఉంటుంది అనమాట. అప్పుడు ఫుల్ పంటలు ఉంటాయి. ఫిబ్రవరి తర్వాత పంటలు అనేది కోస్తారు. ఆ పంటలు కోసి అది అమ్ముకొని ఆ ఉగాది టైంకి డబ్బులు వస్తాయి అనమాట. సో తెలుగు వాళ్ళు కొత్త సంవత్సరం అనేది ఉగాదిని జరుపుకుంటారు అనమాట మంచిగా. సంక్రాంతి టైం కూడా కొన్ని పంటలు అయితే కోత జరుగుతుంది. సో సంక్రాంతి పండుగ కూడా బాగానే చేసుకుంటారు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే కాదు మీకు దూరంగా చూస్తే చిన్న చిన్న ఇల్లు కనిపిస్తుంటాయి, అవన్నీ ఊర్లు అనమాట. ఇక్కడ నుంచి కొంచెం దూరమే ఉంటాయి, అంటే పల్లెలు కదా, మనకు రోడ్లు ఎక్కువ సరిగా ఉండవు, అంది మట్టి రోడ్లు ఉంటాయి అనమాట. ఆ మట్టి రోడ్డు గుండానే వెళ్ళాలి. సో స్కూటీలో కొంచెం వెళ్ళడం అనేది కూడా డేంజరస్ అనమాట. సో మేము ఇట్లా ఇక్కడ కొద్ది వరకు లాస్ట్ వరకు సిమెంట్ రోడ్డు ఉంటే కనుక ఈ దారిని వచ్చాం మేము. కొంచెం నీట్గా అయితే వెళ్ళొచ్చు, ఎందుకంటే వర్షం పడింది కదా, కొంచెం బురద బురద ఉంటే బండి వెళ్ళడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట. సో అని చెప్పి ఇట్లా రావడం జరుగుతుంది. సరే గాయస్ మనం పైకి అయితే వెళ్దాం, లేట్ అయిపోతుంది. ఇక్కడ పైకి వెళ్ళి ఒకసారి గుడి అయితే చూసేసి అక్కడ ఏంటి ఏమనేది మీకు ఒకసారి చెప్తాను. మీరు చూస్తే గాయస్ ఎక్కువ ఆయాసం వచ్చేస్తుంది నాకు, ఎందుకంటే ఈ మధ్య చాలా రోజులు అయింది ఇట్లా కొండలు అది ఇది ఎక్కి. ఎప్పుడు ఈ మధ్య రావట్లేను బయటికి. అసలు జాబ్ మానేసి బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ 4 years అయిపోయింది బిజినెస్ స్టార్ట్ చేసి. ఎండకు వచ్చేది లేదనమాట బయటికి, ఓన్లీ కూర్చొని చేసే పనే కాబట్టి నీడ కింద ఏదైనా కొద్దిగా మనము ఎక్కువ నడచడము పరిగెత్తడము చేస్తే కొద్దిసేపటికి ఆయాసం వచ్చేస్తుంది. సో ఎక్కువ అలవాటు పోయింది కాబట్టి కొంచెం ఆయాసం ఎక్కువ వచ్చేస్తుంది ఈరోజు. దాని తోడు ఎండ ఫుల్ ఉంది కదా, అసలు మామూలుగానే మాకు 43 నుంచి 45 degrees ఉంది ఎండ. ఈ రోజు కూడా కొంచెం ఎక్కువ అనిపిస్తుంది నాకు, బట్ పర్లేదు, కొండ మీద కదా కొద్దిగా గాలి అనేది తగులుతుంది. సో అంత వేడి అనే ఫీలింగ్ అయితే రావట్లేదు. కాకపోతే ఏంటంటే నడుచుకుంటూ వెళ్తున్నాం కదా పైకి, స్లోప్ చూసారా గైస్ ఎట్లుందో. పొరపాటున స్లిప్ అయినామంటే మటుకు ఆ కింద నాకు నీళ్లు చూపించారు కదా, ఆడికి పోతారు మంచి. చూస్తే గైస్ ఆల్మోస్ట్ వచ్చేసినాం మనము. మెల్లిగా మాట్లాడుకుంటా నడుచుకుంటా మీకు వివరాలు చెప్తాను. మెల్లిగా నడుచుకుంటూ వస్తే నేను కూడా ఒక ఫ్రెండ్తో మాట్లాడుతూ వచ్చినట్టుంది. మెయిన్గా నేను ఏంటంటే యూట్యూబ్ అనేది ఒక కాన్సెప్ట్ మీద అయితే ఇప్పుడు స్టార్ట్ చేయలేదు, ఏది అనిపిస్తే చేసుకుంటూ పోదాము అన్నట్టు చేశాను. దానికి కూడా మనం చేద్దాం కంటిన్యూ చేద్దాము అంటే ఒక టైంలో క్రియేట్ చేసి ఒక 3 months 4 months వదిలేసాను అనమాట. వదిలేసిన తర్వాత కూడా మా టీం మెంబరు నాకు బ్రదర్ సీన్ అనమాట, చేద్దామన్నా మనం చేద్దాము, ఏం కాదు చిన్న చిన్నగా అయిన కాడికి అయితే చేద్దాము అని చెప్పి ఆయన ప్రెజర్ వల్లనే మనం మొదలు పెట్టడం జరిగింది. మొదలు పెట్టిన తర్వాత ఇప్పటికైతే రీచ్ బాగానే ఉంది గాయస్ మాది. సో వీలైనంత షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. గాయస్ మీరు చూసుకుంటే గుడి దగ్గరికి వచ్చాము. మీరు పైన గమనిస్తే ఇది చెప్పడం ఏంటంటారంటే పూర్వీకులు ఒకటే రాయితో ఏర్పడింది అని అంటారు. కాకపోతే నాకు ఈ రోజు చిన్న డౌట్ ఏమొస్తుందంటే, ఒక రాయితో ఏర్పడినప్పుడు సైడ్ మీరు చూస్తే ఒక గోడ మాదిరి పైన బండలు కూడా వేస్తున్నారు. అంటే తర్వాత కట్టినారా లేకపోతే అది ఏదన్నా అప్పుడు ఏదైనా పాత రూమ్ ఉండి అట్లా ఏమన్నా పైన రాయబడి ఏర్పడిందా అనేది మనకు తెలీదు. చెప్పడం అయితే అట్లా చెప్పేవాళ్ళు అప్పుడు. నాకైతే అది ఎందుకో కరెక్ట్ కాదు అని అనిపిస్తుంది. మేబీ ఎందుకనంటే కనుక ఇక్కడ మీరు చూసుకుంటే గోడ క్లియర్ గా రాతి గోడ కనిపిస్తుంది, ప్లస్ పైన బండలు కనిపిస్తున్నాయి. దానిపైన అయితే మేబీ ఒకే రాయి అనుకోవచ్చు గాయస్, ఎందుకంటే చూడడానికి అట్లనే ఉంది ఒక కొండరాయి మాదిరి. సరే మనం ఫస్ట్ అయితే దేవుడిని అయితే చూద్దాము, గుడి దగ్గరికి వచ్చాం కదా. ఇంకొక విషయం ఏంటంటే గాయస్, ఫస్ట్ అప్పుడు నేను చెప్పాను కదా మెట్ల దారిని పైకి వచ్చేటోళ్ళము అని చెప్పేసి. మీరు చూసుకుంటే మెట్ల దారి ఇక్కడ నుంచి ఇట్లా ఉండేది గాయస్. నేను కొద్ది ముందుకు వెళ్ళి చూపిస్తా చూడండి మీకు. ఇట్లా దిగి ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళి ఈ దారిని ఇట్లా కిందికి వెళ్ళే వాళ్ళం అనమాట. ఇప్పుడు మనము ఏదైతే నేను ఇందాక చెరువు చూపించినానో ఎండిపోయింది అని చెప్పేసి చెరువు దగ్గరికి వెళ్తుంది అనమాట ఈ మెట్ల దారి. మీరు చూస్తే అక్కడ వరకు బాగానే కనిపిస్తుంది, కానీ అక్కడ నుంచి కొంచెము ఈ చెట్లు ఇదంతా అయ్యి అంతా కొంచెము ఆ దారి లేదు అన్నట్టు అనిపిస్తుంది నాకు. కింద నుంచి చూస్తేనేమో కింద నుంచి కూడా కొద్ది వరకు దారి అయితే కనిపిస్తుంది,
మరి కాకపోతే ఇక్కడ మీరు చూసుకుంటే గైస్ ఒక్కటి కూడా సరిగా లేదు, ఆ రాళ్ళని కూడా పడిపోవడం జరిగింది. సో కొంచెం డేంజరస్ అనమాట రూటు. ఏదైనా స్లిప్ అయ్యి కింద కింద పడినారంటే మాత్రం మనిషి బతికే ఛాన్సెస్ కూడా తక్కువ. ఎందుకంటే ఇన్ని రాళ్లలో ఇన్ని కంపల్లో మనిషి ఎక్కడ ఇరుక్కుపోతాడో తెలియదు కరెక్ట్ గా. ఇన్ కేసు వాడు దరిద్రం కొద్దీ ఎక్కడ ఇరుక్కోకపోయినా వెళ్ళిపోతాడు కిందికి. సో ఇప్పుడు మనం అయితే గుడి దగ్గరికి అయితే వెళ్దాం గైస్. ఇప్పుడు మీరు చూసుకుంటే గైస్ ఇది ఆంజనేయ స్వామి గుడి అనమాట. జయ బజరంగ బలి. మీరు చూసుకుంటే దేవుడు చాలా బాగున్నాడు. ఇక్కడ పంచముఖి ఆంజనేయ స్వామి ఉన్నారు. ఇందాక మేము పైకి వచ్చేటప్పుడు దారిలో వాళ్ళు ఎదురైనారు కదా గైస్, వాళ్ళు కొంచెం వచ్చి పూజ అది చేసి వెళ్ళారు వాళ్ళు. సో కొంచెం దీపము అది ఇది పెట్టి వెళ్ళినట్టున్నారు. నేను మీకు డోర్ తీసి చూపిస్తా చూడండి లోపల. మీరు చూసుకుంటే గైస్ ఇగో ఇదనమాట టెంపుల్. సింపుల్ గా మీరు చూడండి, పాతకాల విగ్రహం అన్నమాట. కొంచెం మీరు చూస్తే కలర్ కూడా కొద్దిగా ఏం లేదు, అంత ఓన్లీ కుంకుమ బొట్లు పెట్టిన కలర్ మాత్రమే కనిపిస్తుంది. అంత చాలా పాతగా అయిపోయింది ఇది. మీరు చూసుకుంటే గైస్ ఈ గుడికి ప్రదక్షిణ చేయడం అనేది కొంచెం కష్టం అనమాట. ఎందుకంటే వెనకాల గుహ మాదిరి పడిపోయింది పైన కొండరాయి ఉండడం వల్ల. మేబీ నేను ఒకసారి వెళ్తాను, అటు పక్కకు వచ్చేదానికి అవుతుంది అంటే కనుక నేను ఒకసారి వెళ్ళి చూపిస్తాను గైస్. లేదని అంటే కనుక ఇంకా చూడాలి ఎట్లా అనేసి. ఇప్పుడు వెళ్ళడానికి అయితే ఉంది గైస్. మీరు చూస్తే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చాలా చిన్న సంద అయితే ఉంది మనకి. మీరు అక్కడ చూస్తే 2 రాళ్ళు మళ్ళీ అతుక్కున్నాయి. ఇదేంటంటే గుడి మీద ఉన్నది అంతా ఒక కొండరాయి, తర్వాత ఇటుపక్క అంతా వేరే కొండరాళ్ళు ఉన్నాయన్నమాట. కొంచెం ప్లేస్ అయితే కొంచెం డేంజరస్ గానే ఉంది గైస్. చిన్నప్పుడు ఏంటంటే తెలియదు కాబట్టి ఇవన్నీ అందులో కొంచెం చిన్నగా ఉంటాం కదా, ఈజీగా వెళ్ళిపోతాం అనమాట. ఇప్పుడు కొంచెం హైట్ అది పెరిగిపోయేసరికి ఇది కొంచెం చిన్నగా అనిపిస్తుంది. ఒకసారి రండి, వెళ్ళేదానికి ట్రై చేద్దాం ఎంతవరకు వెళ్ళొచ్చు అనేసి. కొంచెం జాగ్రత్తగా అయితే రావాలి. మీరు చూస్తే చాలా చిన్న సందు ఉంది, అటు ఇటు అంటే తగులుతుంది అనమాట. ఒక గుహ మాదిరి అయితే కొంచెం బాగా చల్లగా ఉంది గాయస్. ఇక్కడ 2 రాళ్ళు ఉండడం వల్ల మేబీ ఎండ తగ్గట్లేదు కాబట్టి అట్లా అనిపిస్తుందేమో. చాలా బాగుంది ఇక్కడ. కుదిరితే పోయేటప్పుడు 2-3 ఫొటోస్ కూడా దిగిపోతాను ఇక్కడ. చాలా బాగుంది ఇక్కడ లొకేషన్ అనేది. ఫొటోస్ కూడా నీడ ఉంది కాబట్టి బాగా వస్తాయి అనుకుంటున్నాను. బయటకు అయితే గాయస్ ఇక్కడ నుంచి కొంచెం మెల్లిగా వంగి ఇలా ఇలా బయటకు వస్తారు. ప్రదక్షిణ చేసేటప్పుడు ఇలా తిరుగుతారు అనమాట. ఏదో 3-5 అయితే పర్లేదు కానీ కొంతమంది, నేను కూడా మేబీ ఒక టైంలో ఏదన్నా ముక్కుంటే కనుక 108 తిరుగుతాను అని చెప్పేసి తిరుగుతాను అనమాట. ఇట్లా చోట మటుకు తిరగాలంటే మటుకు గాయస్ పొద్దున వస్తే సాయంత్రం అవుతుంది అనుకుంటా మేబీ. ఎందుకంటే ఈ చిన్న చిన్న సందులో దూరి వంగి తిరగాలంటే కష్టము. ఇంకోటి ఏంటంటే ఈ గుడి దగ్గర అంతా చెప్పులు వేసుకొని తిరగకూడదు అంటారు. ఈ ఎండకి చెప్పులు లేకపోతే గాయస్ కాళ్ళు బొబ్బలు పోతున్నాయి. సో తప్పట్లేదు. గుడి ఈ ఎండకి ఉతకాలు తిరగలేక చెప్పులు వేసుకుంటాం అంతేగాని వేరే ఏం ఉద్దేశం ఏం లేదు. అది కూడా ఏంటంటే గాయస్ జస్ట్ వీడియో కోసమే. నార్మల్గా అయితేనే ఇందాక గుడికి డోర్ తీసినప్పుడు గుడి లోపలికి వెళ్ళేటప్పుడు కూడా అన్ని దగ్గర చెప్పులు తీసేసి వెళ్ళాను. ఓన్లీ ఈ గుహలో తిరిగేటప్పుడు మాత్రమే అట్లా అనమాట. మీరు ఇంకా పైకి నెక్స్ట్ ఉంది గాయస్. ఇంకా పైకి వెళ్తే ఒకటి క్రికెట్ గ్రౌండ్ కూడా ఉంది. మేము చిన్నప్పుడు క్రికెట్ ఆడేవాళ్ళం అనమాట. ఎప్పుడైనా తిరణాలకు వచ్చినప్పుడు బ్యాట్లు అవి తెచ్చుకొని ఇక్కడ ఆడుకొని వెళ్ళేవాళ్ళం అనమాట చాలాసేపు. మేబీ ఇప్పుడు ఎట్లుందో తెలియదు, ఒకసారి వెళ్ళాలి. అట్లా పైన ఇంకోటి భైరవుడు గుడి ఉంది అంటారు. నేను కూడా ఎప్పుడు అంత పైకి అయితే వెళ్ళాను కానీ గ్రౌండ్ వరకు వెళ్ళేవాళ్ళము, గుడి వరకు అయితే వెళ్ళలేదు. ఒకసారి వెళ్ళి గాయస్ అది కూడా ఎట్లుందో చూద్దాము. కాకపోతే మేము వాటర్ బాటిల్స్ అన్ని కూడా కింద వదిలేసి వచ్చాం గాయస్. సో మేమేమనుకుంటాం అంటే ఫస్ట్ కిందికి వెళ్ళి కొద్దిగా వాటర్ అది తాగేసి స్నాక్స్ తిని రెస్ట్ తీసుకొని కొద్దిసేపు తర్వాత మళ్ళీ పైకి వెళ్దాం అనుకుంటున్నాము. దిగి మళ్ళీ పైకి రావడం అనేది కొంచెం రిస్క్. ఎందుకంటే ఆల్రెడీ సగం కొండకు వచ్చేసాం మనం పైకి. మళ్ళీ కిందికి వెళ్ళి మళ్ళీ పూర్తిగా వెళ్ళడం అనేది కొంచెం రిస్క్. కాకపోతే పర్లేదు గాయస్, ఇంకా వచ్చాం కదా వీడియో కంప్లీట్ చేసుకొని అయితే వెళ్ళాలి కదా, మధ్యలో వదిలేయలేము. సో కొద్దిసేపు రెస్ట్ తీసుకొని, ఎండ కూడా ఎక్కువ ఉంది బయట. సో కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఒక 1/2 అవర్ 1 అవర్ తర్వాత మళ్ళీ ఆ పైకి అయితే వెళ్ళి మీకు చూపిస్తాను మొత్తము. మీకు వీడియోలో అయితే అంతా ఒకేసారి వస్తుంది గాయస్. అంటే మీకు ఈ కట్ అనేది ఏం రాదు కదా, మనం అంతా ఎడిటింగ్ చేసుకుంటాం కాబట్టి ఒకే వీడియోలో వస్తుంది మీకు. ఒకవేళ లెంత్ ఎక్కువ అని అనిపిస్తే కనుక 2 పార్ట్స్ కింద కానీ అట్లా పెడతాను. ఎందుకనంటే ఇప్పుడు మనం కింద నుంచి తీసుకుంటూ వచ్చాం కదా, చాలా అయిపోయి ఉంటుంది ఇప్పటికే, చాలాసేపు అయింది. ఫోన్ కూడా ఈ ఎండకి ఏంటంటే వీడియో తీస్తుంటే ఓవర్ హీటింగ్ అయిపోతుంది అనమాట. సో దానివల్ల కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాము. మీరు చూసుకుంటే గాయస్ ఇక్కడ నుంచి చూసినప్పుడు లొకేషన్ అనేది చాలా మంచిగా అనిపిస్తుంది.
ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఒక చిన్న పొల్యూషన్ ఉండదు, కొండ ప్రాంతాల్లో మొత్తం చెట్లు ఉంటాయి కాబట్టి ఏం పొల్యూషన్ అనేది ఉండదు. ఎంత ఎండ పెట్టినా కూడా ఒక చెట్టు కింద కూర్చుంటే ఆ చల్లదనము ఇది వేరనమాట. పల్లెల్లో కూడా మీరు గమనిస్తే చాలా మంది మా ఊర్లో అయితే మేము చిన్నప్పుడు బాగా గమనించిన విషయం ఏంటంటే గైస్, మా ఊర్లో అంటే మఠము సత్రాలు అనేవి ఉంటాయి కదా ఊర్లలో జనరలీ, ఖచ్చితంగా దాని దగ్గర పెద్ద పెద్ద వేప చెట్లు ఇట్లా చెట్లన్నీ పెంచుకుంటారు అనమాట. ఆ చెట్టుకి ఒక ఉట్టి మాదిరి కట్టి దాంట్లో నీళ్ళ కుండ పెట్టుకొని అక్కడే ఏదైనా అప్పుడు ఇవి ఉండే కదా గైస్, అంటే బారకట్ట అంటారు, జూదం అంటారు, అంటే ఇవే మన పాచికలతో ఆడేటివి ఇవి. లేదంటే పులి మేక అని ఇట్లా గేమ్లు ఆడుకుంటా చెట్ల కింద అక్కడే ఒక నీళ్ళ కుండ కట్టుకొని మంచి చల్ల నీళ్ళు ఉంటాయి. ప్రశాంతంగా ఇంట్లో కూడా సుఖం ఉండదు అనమాట. అంటే ఆ చల్లదనం రాదు, వేడి అనమాట. ఆ చెట్ల కింద కూర్చుంటే అంత బాగుంటది. మనకు ఇప్పుడు టౌన్లలో కానీ లేదంటే ఇక్కడ చిన్న చిన్న ఊర్లలో కూడా రోడ్లకు దానికి అని ఎప్పుడెప్పుడో నుంచి ఉండే చెట్లు కూడా కొట్టేస్తున్నారు. దాన్ని మనం ఆపలేము. ఏదన్నా మనం ఇంటి దగ్గర అయితే వద్దు కొట్టొద్దు, ఏం అడ్డమేమి అని మనం మాట్లాడక అవుతుంది, కానీ రోడ్డు మీద మనం ఏం మాట్లాడలేము కదా. సో వీలైనంత గైస్ చెట్లు అయితే కొట్టకుండా ఉండాలని ట్రై చేయండి. మేబీ ఏదన్నా కేబుల్స్కి అడ్డం వస్తే అది ఇది అంటున్నారు, ఇండ్ల దగ్గర కూడా చాలా వరకు కొడుతున్నారు కొమ్మలన్నీ కూడా. ఏదైనా అడ్డం వస్తే ఆ కొద్ది వరకు ఏదన్నా చేయండి అంతేగాని దయచేసి చెట్లు అయితే కొట్టొద్దు. ఎందుకంటే ఈ ఎండకి చెట్లు అనేది చాలా అవసరం మనిషికి. నీడ లేకపోతే చచ్చిపోతాడు మనిషి. వడదెబ్బకే చనిపోయే అంత డేంజరస్ ఉన్న ఎండలు. ఫోన్ కూడా తట్టుకోలేక ఒక 20 minutes మనం వీడియో తీసేసరికి ఓవర్ హీటింగ్ అనేది దాంట్లో అలర్ట్ వచ్చేసి ఆఫ్ అయిపోతుంది అనమాట ఆటోమేటికలీ. సో అందుకోసం కొద్దిసేపు రెస్ట్ ఇచ్చి మళ్ళీ వద్దామని అనుకుంటున్నాము. కాకపోతే నాకైతే కిందకి దిగట్లే కదా, ఎందుకంటే ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ ఫస్ట్ అయితే గుహలో 2-3 ఫోటోలు అయినా దిగాలి. ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత ఆ గుడి కూడా మీకు చూపిస్తాను గైస్. అయిపోయింది, స్నాక్స్ తినేసాము. తినకముందే బాగుండే, కొంచెం ఎనర్జీగా వెళ్ళిపోతా అంటే పైకి. ఈ తిన్నాక ఇంకా ఆయాసం ఎక్కువైపోతుంది ఇప్పుడు. అందులో టైం ఇప్పుడైతే దాదాపు 12:30-1 గంట మధ్యలో ఉంది. సో ఎండ విపరీతంగా ఉందన్నమాట. కాకపోతే ఇంత దూరం మళ్ళీ వచ్చి మళ్ళీ వీడియో కొట్టడం అనేది కొంచెం కష్టం కాబట్టి ఒక అరగంట లేట్ అయినా కంప్లీట్ చేసుకొని పోదామని ఇంత ఎండలో కూడా మేము కొంచెం రిస్క్ చేయడం జరిగింది. మీరు చూస్తే ఇందాక గైస్ ఇటు రైట్ పైకి వెళ్తే ఆంజనేయ స్వామి గుడి. ఇదంతా ఏంటంటే కొంచెం రెడీ చేశారు దారి, కొంచెం బాగుండే బాగుండు, బైక్ వేసుకొని పోయేదానికి కొంచెం ఈజీగా ఉండే. ఈ రాళ్ళలో కష్టం కాసి ఇటు చూస్తే కొండపైకి అనమాట. మొత్తం మీకు గులకరాలు కనిపిస్తున్నాయి. ఇక నేను టెంపరేచర్ ఎక్కువ ఉంది కాబట్టి ఫోన్ ఓవర్ హీటింగ్ అని వస్తుంది కాబట్టి దారిలో అంతా వీడియో తీయలేను. కాబట్టి ఇక్కడ చూపిస్తున్నాను జస్ట్ దారి ఇది. ఇలా పైకి వెళ్ళి కొంచెం అట్లా రైట్కి వెళ్తే పైకి వెళ్ళిపోతాము. పైకి వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేస్తాను గైస్. నానా తిప్పలు పడి పైకి అయితే ఎక్కినాము. తిరుమల జీవితం తిరుమల కొండ ఎక్కినప్పుడు కూడా ఇంత ఆయాసం రాలేదు నాకు. మిట్ట మధ్యాహ్నం ఎక్కుతున్నందుకు ఏమో ఎండ అయితే భారీగా ఉంది, దానివల్ల కావచ్చు మేబీ. సూర్యుడు చూడండి కరెక్ట్గా నెత్తి మీద ఉన్నాడు, దానివల్ల కావచ్చు మీరు గమనిస్తే చాలా ఆయాసం వచ్చేస్తుంది. కాకపోతే ఏమంటే ఇది ఒకటి కంప్లీట్ చేసుకొని పోతే పని అయిపోతుంది అని కొంచెం ఓపికగా వస్తున్నాము. పైన మీరు చూసుకుంటే స్థలం చూడండి గైస్, చుట్టుపక్కల ఎంత చూసినా స్థలమే ఉంది. కొండ అంటే మనకు కనపడేటప్పుడు పైన ఏమి ఉండదు, జస్ట్ ఏదో ఒక లైన్ మాదిరి కనిపిస్తుంది దూరం నుంచి. ఇప్పుడు మేము పూర్తి కొండపైకి వచ్చినాము. మీరు పైన చూస్తే మొత్తం రాళ్ళు చిన్న చిన్న చెట్లు తప్పించి నీట్ గా ఉంది స్థలము. రేపు పొద్దున ఏదైనా పొలిటీషియన్ అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక హెలిప్యాడ్ రెడీ చేసుకుంటే కన్నా కొన్ని కోట్ల మాకు 1 కోటి మంది వచ్చినా కూడా సరే స్థలం సరిపోతుంది అనుకుంటున్నాను మేబీ. ఎందుకంటే మనకు కనపడేది ఇంకా చాలా తక్కువ, పోయే కొద్దీ ఉందన్నమాట. మీరు కొంచెం అటు సైడ్ చూసుకున్నట్టయితే దూరంగా మీకు ఇప్పుడు జూమ్ పెడుతున్నా చూడండి క్లోజ్. మీరు అక్కడ దూరంగా ఒక రూమ్ మాదిరి కనిపిస్తుంది చూసారా, అదే భైరవుడు గుడి అంటారు. ఇప్పుడు ఇంకా అంత దూరం వెళ్ళాలి మేము నడుచుకుంటా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ ఉండేది గైస్. అంటే మేము ఇప్పుడు వచ్చిన దారి వేరు, అప్పుడు వస్తుండే దారి వేరు. చెప్పాను కదా అప్పుడు మెడికల్ దారి ఉండేదని. ఇప్పుడు ఏదో జస్ట్ వాళ్ళు కొంచెం రెడీ చేస్తే అట్లా వచ్చినాము. ఇక్కడైతే నాకు గ్రౌండ్ లాంటిది అయితే ఏం కనిపించలేదు, మరి ఉందో పోయిందో కూడా తెలియదు. చూద్దాం గాయస్, కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఎక్కడైనా కనిపిస్తుందేమో. ఇన్ కేస్ కనిపించలేదు అంటే కనుక ఇట్లా చాలా రోజులు అయిపోయి ఎవరు దాన్ని పట్టించుకోక ఇట్లా రాళ్ళు గీళ్ళు వచ్చి అట్లా అయిపోయి ఉంటుంది. లేదు అని అంటే కనుక ఉంది నీట్గా అంటే కనుక చూద్దాం గాయస్. పోతా ఎక్కడైనా అటుపక్క ఇటుపక్క అని ఎక్కడైనా కనిపిస్తే దగ్గరికి వెళ్తాను. ప్రజెంట్ అయితే డైరెక్ట్గా గుడి దగ్గరికి వెళ్ళిపోతాం గాయస్, ఎందుకంటే దాదాపు టైం వచ్చేసి 1 అయిపోయింది. సో మేము కింద నుంచి పైకి వచ్చేసరికి మళ్ళీ 15 minutes పట్టింది. దారి ఏంటంటే మెడికల్ దారి వచ్చినప్పుడు కొంచెం సులువుగా వచ్చేటోళ్ళం అనమాట, అంటే స్ట్రైట్గా ఎక్కేయటమే. కాబట్టి ఇదేంటంటే వీళ్ళు మట్టి దారి తయారు చేశారు, అది కూడా మొత్తం గులకరాలతో ఉండి ఇట్లా స్లోప్ ఉందన్నమాట పైకి. అది కూడా ఏంటంటే ఇట్లా ముందుకు వచ్చి మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఇట్లా తీశారు రోడ్డు.
సో అది వెనక్కి ముందు తిరుక్కొని వచ్చేసరికి కొంచెం లెంత్ ఎక్కువ అయిపోయింది అనమాట, రావడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. సో మనం ఇంకా టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా అక్కడికి వెళ్దాం గైస్. నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను అక్కడికి, అంత దూరం ఎప్పుడు వెళ్ళలేదు, ఇట్లా దూరం నుంచి చూడడం తప్ప. చూద్దాం అక్కడ పరిస్థితి ఏంటి, వాతావరణం ఎట్లుంది అని. కుదిరితే ఇందాక మాది డోర్ తీసి లోపల వెళ్ళి అంతా చూపిస్తాను మీకు. ఒకవేళ కుదరలేదు అనుకోండి, బయట నుంచి జస్ట్ చూసుకొని వచ్చేద్దాము. సరే గాయస్, ఇంకా ఎక్కువ ఎండ ఉంది కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోదాం, గుడి దగ్గరికి వెళ్ళిపోదాము. మేము వాటర్ బాటిల్ కూడా తెచ్చుకున్నాం మాతో పాటు, ఎందుకంటే మళ్ళీ వాటర్ కోసం కిందికి పోయి పైకి రావడం అనేది ఇంపాసిబుల్ అనమాట. ఆల్రెడీ ఒక బాటిలే మిగిలిపోయింది మాకు వాటరు, మిగతా అయిపోయినాయి ఇందాక. తినేసి తాగేసాము నేను మా కెమెరామ్యాన్ ఇద్దరు. ఎందుకంటే ఈ ఎండల టైం కదా, పైకి కిందికి 2 సార్లు దిగేసరికి ఇందాక ఎక్కువ దాహం వేసేసింది. ఒక రకంగా తాగకముందే బెటర్ గాయస్, కొంచెం ఎనర్జీగా తిరుగుతూ ఉంటుంది, చేస్తూ ఉంటుంది. ఇప్పుడు తాగి ఇంకా మొదలు పెడితే ఎక్కువ ఆయాసం అయిపోతుంది. మా కెమెరామ్యాన్ కూడా అదే అంటున్నాడు, అనవసరంగా తాగినామన్న వాటరు, లేకపోతే మంచిగా అయిపోతుండే అంటే. నేను అన్నాను, లేదురా ఎండకి 1 గంట లేట్ అయినా పర్లేదు, ఎండకి ఫస్ట్ వాటర్ ఫుడ్ ఉండాలి మనకి అని చెప్పేసి. సో గైస్, ఇంకా టైం వేస్ట్ చేయకుండా మీరు ఒకసారి చూడండి. మొత్తం రాళ్ళు అయితే కొంచెం నీట్గా ఉంది గైస్, ఏమైనా పాములు అవి ఇవి ఉంటాయని భయం లేకుండా వే అయితే క్లియర్గా ఉంది, నీట్గా ఉంది. సో వీలైన తొందరగా ఒక 5 మినిట్స్ లోపల అక్కడికి వెళ్ళిపోయి పెడతాను గైస్. కంటిన్యూ నడుచుకుంటూ పోయేదంతా తీద్దాం అనుకున్నాను, కాకపోతే ఈ టెంపరేచర్కి ఫోన్ ఎక్కువ హీట్ అయిపోతుంది. సో దానివల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను వీడియో పెడతాను గైస్. ఈ దారిలో వెళ్ళేది ఇదంతా మీకేం చూపించము, జస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు లోపల ఎట్లుంది ఏంటి అనేది చూపిస్తాను గైస్. ఇందాక క్రికెట్ గ్రౌండ్ అని చెప్పాను కదా, మీరు చూసుకుంటే ఇదంతా అనమాట గ్రౌండ్ మొత్తము. ఇంకా ఇక్కడ కూడా ఉండే, కాకపోతే ఇక్కడ ఏంటంటే అంతా రాళ్ళు ఏర్పడి కొంచెం ఇది అయిపోయింది. మీరు ఎప్పుడైనా ఊర్లలో కూడా గ్రౌండ్లు స్కూళ్ళల్లో హై స్కూళ్ళల్లో కానీ ఎక్కడైనా చూసుకుంటే కూడా ఇట్లా ఇంత నీట్గా ఉండవేమో అనిపిస్తుంది నాకు ఇప్పుడు చూస్తుంటే. ఎందుకంటే మీరు ఒకసారి కింద చూసుకుంటే లైట్గా గడ్డి ఎండిపోయి నేల చూసినట్టయితే ఎంత గట్టిగా చూసినారు. అసలు మీరు ఎంత గట్టి కొట్టినా కూడా బాల్ కింద పడుతుంది అనే బెంగ అయితే ఉండదు. మీరు ఎంత గట్టి కొట్టినా కూడా బాల్ ఇక్కడిక్కడ అయిపోతుంది, అంత స్థలం ఉంది ఇక్కడ. చూడడానికి చాలా నీట్గా ఉంది గైస్, కాకపోతే ఇక్కడ కొంచెం ఎండగా ఉంది కానీ పైన మంచి గాలి వస్తుంది. ఇప్పుడు కొంచెం మేము పైకి ఎక్కి కొద్దిగా ముందుకు నడుచుకుంటూ వచ్చిన తర్వాత కొంచెం బాగుంది. ఇప్పుడు కొద్దిగా గాలి తగులుతా అంత ఏమంటారు వేడిగానే అయితే అనిపించలేదు, చల్లగా ఉంది బాగా. కాకపోతే కొంచెం ఎండ కామన్ కదా ఇంకా మధ్యాహ్నం టైం. ఇంకోటి మీరు ఇట్లా కొండ మీద ఇంత నీట్ గా ఎక్కడైనా గ్రౌండ్స్ అవి చూసుంటే కనుక మా కమెంట్ లో తెలియజేయండి ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పేసి. కుదిరితే నేను ఒక వీడియో తీయడానికి ట్రై చేస్తాను అక్కడ కూడా వచ్చి. అండ్ మీకు ఇందాక చెప్పినా కదా గైస్, మీరు ఒకసారి గుడి సైడ్ చూసుకుంటే వైట్ కలర్ ఉండేది గుడి అనుకుంటున్నాను నేను కూడా, ఎందుకంటే ఫస్ట్ టైం దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళడం అంతా. ఎప్పుడు ఇక్కడ వరకు వచ్చి క్రికెట్ గ్రౌండ్ దగ్గర ఆగిపోలేం కానీ అక్కడికి వెళ్ళి ఎప్పుడు చూసింది లేదు. మీరు అక్కడ చూసుకుంటే రాతి కూడా చుట్టుపక్కల కాంపౌండ్ లాగా కట్టారు చూడండి, దాని లోపల ముందర ఒక తుమ్మ చెట్టు ఎండిపోయి ఉంది. అక్కడ ఒక ఇల్లు కూడా ఏదో పాతది, ఒక చిన్న రూమ్ మాదిరి ఉందేమో, అది పడిపోయినట్టు ఉంది అంతా. మనం ఒకసారి మళ్ళీ దగ్గరికి వెళ్ళి అది ఏంటి అని అసలు లోపల ఏముంది కరెక్ట్గా చూసి మీకు చూపిస్తాను కదా నేను లోపలికి వెళ్ళి కుదిరితే. మీరైతే చూసుకోండి, ఇదంతా క్రికెట్ గ్రౌండ్ అనమాట. మేబీ ఏదో అక్కడ మ్యాట్, నేను ఎప్పుడో చిన్నప్పుడు కొంచెం 8th 7th క్లాస్లో ఉన్నప్పుడు ఎక్కువ ఆడేది కాబట్టి, తర్వాత 9th 10th అప్పుడు ఈడుంటే తరంగారు పిల్లలు అని పేరెంట్స్ హాస్టల్లో వదిలేస్తాండి అందరినీ. అప్పటి నుంచి కొంచెం కాలేజెస్ బయట ఎక్కడెక్కడ వెళ్తాం కదా, ఇంటర్ అని ఇంకా తర్వాత ఏదైనా. సో దగ్గర లాగా ఇక్కడ అంతా రావడం లేదు. ఇన్ కేసు వచ్చినా కూడా ఇంత పైకి అదే పనిగా రావాలంటే కొంచెం కష్టం గైస్. ఏదో కింద అక్కడ వరకు మాక్సిమం ఇందాక ఆంజనేయ స్వామి గుడి చూపించాం కదా, అక్కడ వరకు వచ్చేసి వెళ్ళిపోతారు. ఈ పైకి వచ్చే వాళ్ళు చాలా రేర్ అనమాట, ఎందుకంటే ఇంత పైకి ఎక్కి ఇది ఇంత దూరం నడిచి మళ్ళీ కిందికి వెళ్ళి కొంచెం టైం కూడా ఎక్కువసేపు తీసుకుంటుంది. సో వచ్చిన టైం సెట్ కాదనో మరి అంత పైకి ఏం వెళ్తామనో ఎక్కువ మంది నార్మల్ టైంలో రారు. ఒక తిరణాలప్పుడు మటుకి ఎక్కువ స్థలం ఉంటుంది, మనుషులు ఉండేదానికి బాగుంటుంది కాబట్టి 90% అంతా వచ్చిపోతారు. మేమేంటంటే వీడియోలో అన్ని చూపించాలి కాబట్టి కంపల్సరీ మేము అనుకున్నాం కాబట్టి ప్రతిదీ చూపించాలి వచ్చినప్పుడు అని చెప్పి వచ్చినాము. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే గుడి దగ్గరికి వెళ్ళిపోతాం కదా, ఒక 5 నిమిషాలు. కాకపోతే ఇక్కడ బాగుంది, పైన చాలా బాగుంది. నీడ ఉంటే కన్నా సాయంత్రం దాకా ఇక్కడే కూర్చొని హ్యాపీగా వెళ్ళిపోయే వాళ్ళం, క్యారీ తెచ్చుకొని తినేసి. ఎక్కువ ఏమంటారు ఎండ ఉంది కాబట్టి ఇంకా పేరెంట్స్ కూడా ఇంట్లో ఫోన్ చేస్తారనమాట, ఎండకి ఎందుకు బయటికి వచ్చేసేయండి అని చెప్పి. సో ఇంకా అదొకటి చూసుకొని ఇమీడియట్ గా మేము కూడా వెళ్దాం అనుకుంటున్నాము, ఎందుకంటే కింద మళ్ళీ ఒక చెరువు దగ్గరికి వెళ్ళాలి. మీకు ఇందాక చెప్పాను కదా వాటర్ ఉండేది, అక్కడ కూడా చూపిస్తాను అని చెప్పేసి. వెళ్తూ అక్కడ కూడా ఒకసారి చూపించి వెళ్ళాలి కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈరోజు ఇంకో షూట్ కూడా తీద్దాం అనుకున్నాము, కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేశాను ఇక్కడ టైం ఎక్కువ తీసుకుంటుందని. సో ఫస్ట్ అది వేరే షూట్ ఉంటే అది స్కిప్ చేసేసి డైరెక్ట్గా దీనికి వచ్చాం అనమాట. సో గైస్ ఇంకా టైం లేదు, ఎండలో ఎక్కువసేపు ఉంటే మళ్ళీ ఫోన్ ఓవర్ హీట్ అయిపోతుంది టెంపరేచర్కి. సో వెంటనే గుడి దగ్గరికి వెళ్ళిపోదాం గైస్. ఇంకా గైస్ గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము. మీరు చూస్తే ఎంట్రీ చూడండి,
మనము పొలాలకు కూడా మా కళానికి మా చేనులకు కూడా దారి ఇట్లే ఉండదు అనమాట. మనిషి పోయేదానికి ఒక మనిషి వరకే దారి. ఎందుకు ఇట్లా పెడతారు అంటే పూర్వము అంటే పెద్ద దారి కూడా ఉంటుంది, దానికి కట్టెలు అవి అడ్డం పెట్టేస్తారు అనమాట, లేదా కంప చెట్లు కొట్టి అడ్డం పెట్టేస్తారు. ఎందుకనంటే ఈ కళాల్లో ఎద్దులు ఎనుములు కట్టేసి ఉంటారు కదా, ఇప్పుడు కొత్తగా ఏదైనా ఎనుములు ఎద్దులు ఎక్కడి నుంచి అయినా కొనుక్కొని వచ్చినప్పుడు అవి పారిపోతాయి అనమాట. సో అట్లా పోకూడదు, అవి దాటుకోలేవు, అంటే అంత ఎత్తుంటే ఎద్దులు ఎనుములు ఎగరలేవు కాబట్టి అట్లా కట్టేసి మనుషులు పోయేదానికి మాత్రం ఇట్లా కొంచెం పెడతారు వే అనేది. సో మనం ఇప్పుడు లోపలికి అయితే పోదాం గా, అట్లా తిరుక్కొని వస్తే అట్లా చూసుకొని వద్దాం ఒకసారి ఎదురుగా ఏంటి ఏమేమి ఉన్నాయని. జాగ్రత్తగా అయితే రండి. గ్యాస్ మీరు చూసుకుంటే లోపల కొంచెం బాగానే ఉంది. ఏదో ఒక పాత రూమ్ మాదిరి ఉండే పడిపోయింది. ఇప్పుడు ఏదో ఇక్కడ పొయ్యి మాదిరి పెట్టి పెట్టినారు 2 చోట్ల. మీరు కొంచెం దగ్గరకు వస్తే మీకు కనిపిస్తుంది, నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి. మీరు పైకి వస్తే ఇది రాళ్ల పొయ్యి అంటారు అనమాట. మీరు చూసుకోండి ఒకసారి జూమ్ చేస్తాను నేను. దీన్ని రాళ్ల పొయ్యి అంటారు. ఇది ఏంటంటే కట్టెలు పెట్టేసి దీంట్లో అన్నం అంతా వండుకుంటారు అనమాట. ఎవరైనా వచ్చినప్పుడు ఒక చిన్న అండాలో వండుకొని ఒక 10-15 మందికి భోజనాలు అనేది వడ్డించుకుంటారు అనమాట. దానికోసం యూజ్ చేసుకుంటున్నట్టున్నారు. ఇది ఇంతకుముందు ఏదో రూమ్ మాదిరి ఉండేస్తాం, పడిపోయింది మొత్తం. మీరు చూసుకుంటే రాళ్ళు అన్ని పడిపోయినాయి, గోడ అంతా కూడా రాతి గోడ గాయస్ మొత్తము. ఇప్పుడు ఇట్లాంటి రాళ్ళన్నీ కింద నుంచి ఏం చేస్తారంటే మొత్తం రాళ్ళు ఎత్తుకొని పోయి ఈ పొలాలకు గట్లు ఉంటాయి కదా, అవి తయారు చేసుకుంటారు అనమాట ట్రాక్టర్తో తీసుకొని పోయి. ఎందుకంటే ఒక పొలానికి చిన్న హద్దు మాదిరి అది. మీరు ఇక్కడ చూసుకుంటే గైస్ ఇది తుమ్మ చెట్టు అనుకుంటాను, లేదు చింత చెట్టు అనుకుంటాను. ఇది తుమ్మ చెట్టు కాదు, అంతా ఎండిపోయింది, చిన్న ఇగుర్లు అయితే వస్తున్నాయి. ఇక్కడ ఉండేది అయితే చీక్ చెట్టు అంటారు గైస్ దీన్ని. కంప చెట్టు ప్లస్ తుమ్మ చెట్టు కూడా ఉంది, 2 ఉన్నాయి. ఇదేమో వచ్చేసి చింత చెట్టు అనమాట. మీరు చూస్తే ఇక్కడ కూడా ఒకటి దారి మాదిరి ఉంది. మరి అది వీళ్ళు పెట్టినదా అది ఏర్పడిందా అనేది మనకు కూడా తెలియదు. మీరు ఇక్కడ కూడా చూస్తే మొత్తం కొండ ప్రాంతము. ఒకసారి గుడిలోకి పోయే ముందు ఇటు పక్కకి అయితే రాండి గైస్, నేను చూపిస్తాను. చూడండి ఇది చిన్న దారి మాదిరి ఉంది ఇక్కడ, ఇదంతా కూడా ఇంకా కొండనే. మీరు అటు పక్కకు వస్తే ఒకసారి వాటర్ చూడండి ఎన్ని ఉన్నాయి ఇటు పక్క. ఒక చిన్న రిజర్వాయర్ మాదిరి అనమాట, ఇది డ్యామ్ మాదిరి. మీరు చూసుకుంటే మొత్తము నీళ్ళే ఉన్నాయి ఇక్కడ. ఇటు పక్క ఏ ఊరు వస్తుంది అంటే నొసమారిపల్లి అనే ఊరు వస్తుంది ఇటు పక్క. ఇక్కడ చూస్తే మీకు అన్ని పంట పొలాలు బాగా గ్రీన్ గా కనిపిస్తున్నాయి చూడండి. కొంచెం ముందుకు పోయి మీకు జూమ్ వేస్తాను. అన్ని రాళ్లే గైస్ ఇక్కడ. ఎక్కడ దిగడం అనేది కొంచెం డేంజరస్, ఎందుకంటే పొరపాటున ఎక్కడైనా స్కిప్ అయినామంటే పడిపోతాం. సో కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి గైస్. ఇక్కడ నుంచి వెళ్ళాము, ఇప్పుడు కొంచెం లోయలాగా ఉంది, దిగి ఎక్కడం కొంచెం కష్టం కాబట్టి కొంచెం జూమ్ చేస్తాను. మీరు చూడండి ఇక్కడ చూస్తే మొత్తం పంట పొలాలు. మీరు కొంచెం లాంగ్ గా చూస్తే అక్కడ అంతా ఒక డ్యామ్ మాదిరి కట్టి పెట్టినారు చూడండి గైస్. మీరు మొత్తం వాటర్ స్టోరేజ్ అనమాట, దాని నుంచి పొలాలకు మనకు సప్లై చేస్తారనమాట వాటర్. ఒక రిజర్వాయర్ అనుకోండి చిన్నది, లేదా ఒక డ్యామ్ అనుకోండి, ఇట్లుంటుంది. ఇటు సైడ్ చాలా బాగుంది గైస్. ఇది మీరు ఇక్కడ ఇల్లులు కనిపిస్తున్నాయి, మీరు చూస్తే ఆ ఇల్లులు ఉండే ఊరే నొసమారిపల్లి అంటారు. ఇటు నుంచి కూడా మా ఊరికి అయితే వెళ్ళొచ్చు గైస్, కాకపోతే ఇటు పక్క నుంచి మనకు రోడ్ ఇదంతా తెలియదు, ఎందుకంటే మేము ఇట్లా వచ్చేది లేదు ఎప్పుడు. మేమంతా ఇటు సైడ్ పెనికల్పాడు సైడ్ నుంచి వస్తాము. సో ఈరోజు వర్షం పడడం వల్ల ఆ రోడ్డు కూడా బాగలేదు అని చెప్పి నేను రంగసాయిపురం అనే రోడ్డు నుంచి రావాల్సి వచ్చింది తిరుక్కొని. కొంచెం లాంగ్ రూటే, కాకపోతే మనకు కొంచెం సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి మంచి రోడ్డు చూసుకొని రావాలని వచ్చాము. రండి గైస్, గుడిలోకి అయితే ఒకసారి చూద్దాం అది ఏముంది ఏంటని. నేను కూడా ఫస్ట్ టైం వచ్చినాను, లోపల నాకు కూడా తెలియదు ఏముంది అనేది. నేను కూడా కొంచెం ఎగ్జైటెడ్గా ఉన్నాను చూద్దామని. మేబీ ఏముందో తెలియదు మరి లోపల. భైరవుడు అని అంటారు, భైరవుడు ఉంటారు లోపల అని చెప్పి. మరి అది ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కూడా తెలియదు, ఒకసారి చూద్దాం రండి. మీరు పూర్వం గమనిస్తే కదా, ఇప్పుడు పెద్ద పెద్ద ఆటో క్యాడ్లలో వాటిలో వీటిలో డిజైన్స్ అన్ని తీసి ఇల్లు కడితే కూడా కరెక్ట్ గా ఉంటుందో లేదో తెలియదు, కరెక్ట్ గా వస్తుందో రాదో తెలియదు. పూర్వం మన రాతి కట్టడాలు కట్టినా కూడా ఇన్నేళ్ళు ఉన్నా కూడా ఇంకా ఏం ఒక సిమెంట్ లేదు, మధ్యలో ఏం ఒక ఇటుక లేదు, ఒక జాయింట్ లేదు, జస్ట్ సెట్ చేసి కూర్చోబెడితే ఎన్నేళ్ళైనా ఎట్లున్నాయి చూడండి. అసలు ఇదంతా రాతి కట్టడమే పూర్వము. ఇంకా వాళ్ళకంటే మించిన ఇంజనీర్స్ ఎవరున్నారు గైస్, మీరే చెప్పండి. అట్లానే మీరు ఇక్కడ చూసుకుంటే గైస్, ఇదిగోండి భైరవుడు స్వామి ఉన్నారు. మీరు లోపల చూడండి, ఇక్కడ లాగేసినారు. నేను ఒక్క నిమిషము నేను లోపలికి వెళ్తాను, కొద్దిగా అక్కడ జూమ్ చేసి చూపిస్తాను మీకు. గ్యాస్ మీరు చూడండి, ఇక్కడ నేను గట్టిగా చెప్తే రీసౌండ్ వస్తుంది. మీరు చూస్తే లోపల భైరవుడు స్వామి ఉన్నాడు, అట్లనే ఇంకొకటి ఏదో సమ్ దేవుడు ఉన్నారు.
ఇక్కడ చూస్తే సామాన్లన్నీ కూడా మొత్తం గందరగోళంగా పడేసి ఉన్నాయి. ఎందుకంటే ఇంత పైకి వచ్చి డైలీ ఎవరు క్లీన్ చేయరు, ఇంకోటి పూజ చేయాలన్నా కూడా కొంచెం కష్టం కాబట్టి చాలా రోజులుగా వదిలేసినట్టుంది. అంటే ఐ మీన్ ఒక 1 వీక్ 10 days కి అట్లా వదిలేసి అదంతా ఏమైపోయినాయంటే ఆ పూజ సామాగ్రి అంతా పడిపోయి, అంటే రాత్రిపూట కొండ ప్రాంతం కాబట్టి గాయస్ ఏమైనా చిన్న చిన్న అడవి పిల్లులు ఏమైనా పక్షులు అవి ఇవి తిరుగుతుంటాయి కాబట్టి లోపలికి అన్ని పడిపోయి కొంచెం ఇదిగా ఉన్నట్టున్నాయి. మీకు ఒక్కసారి భైరవ స్వామిని చూపిస్తాను, చూడు, జూమ్ చేసి చూపిస్తాను గాయస్, ఒక్కసారి చూడండి. మళ్ళీ అట్లా ఉంటది గాయస్ ఇక్కడ. అంటే ఓన్లీ నేను వినడం ఏంటంటే చిన్నప్పుడు ఓన్లీ తల ఒక్కటి ఉంది, బాడీ అయితే ఉండదు అని చెప్పేసి అన్నారు. కానీ ఇక్కడ చూస్తే నాకేమనిపిస్తుంది అంటే లేదు, బాడీ అంతా ఉంది, తల కొంచెం పెద్దగా అనిపిస్తుంది కానీ బాడీ చిన్నగా ఉంది, కానీ బాడీ అయితే ఉంది అని నేను అనుకుంటాను. మేబీ అక్కడ క్లాత్ ఉంది కాబట్టి మనకు క్లారిటీగా తెలియట్లేదు. లోపల సామాన్ అయితే గ్యాస్ మొత్తం పడిపోయింది. ఇక్కడ లోపల చూస్తే కొంచెం నీళ్ళ బిందెలు, ఓ మగ్గు, ఏదో ఒక డ్రమ్ము అన్ని ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం వచ్చి పోయినారు, ఎవరు మంచిగా పూజ అంతా చేసిపోయారు. తర్వాత ఒక నెల రోజుల నుంచి మేబీ ఎవరు రాలేదు అనుకుంటున్నాను నేను. సో అన్ని ఇట్లా అయిపోయినాయి. ఇంకా తెలిసినది కదా గాయస్, కొండ మీద ఏదో చిన్న చిన్న ఉంటాయి జంతువులు, పక్షులు. నైట్ టైమ్స్ అయినప్పుడు ఈ గేట్ ఏం పెద్ద ఏమంటారు ఎడల్పు ఉంది కాబట్టి కొంచెం చిన్న చిన్న దూరి లోపల పోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో లోపల ఏదైనా అది తగిలినప్పుడు పడిపోవడం అది జరుగుతుంది కదా, ఆ విధంగా అన్ని పడిపోయినాయి నేను అనుకుంటున్నాను. లోపల అయితే అన్ని ఉన్నాయి గాయస్, పూజ సామాన్లు అయితే అన్ని ఉన్నాయి. కడ్డీలు, కుంకుమ, పసుపు, అగ్గిపెట్టెలు అన్ని నానొకటి ఉన్నాయి లోపల ఉండడమేమో, ప్రమిదలు. ఓకే, నేను కూడా ఫస్ట్ టైం వచ్చినాను గైస్. భైరవ స్వామి ఏమో చూసేదానికి కొంచెం నాకు కూడా కొద్దిగా ఏదో భయంకరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే ఐ మీన్ భయంకరంగా ఇన్ ద సెన్స్ కొంచెం ఏదో రౌద్రంగా ఉన్నట్టు అనిపిస్తుంది. మేబీ ఆయన అంతేనేమో తెలియదు నాకు కూడా. చూడ్డానికి కొంచెం అట్లా అనిపిస్తుంది, కానీ మంచిగా ఉంది గైస్. చాలా రోజుల తర్వాత నేనైతే రావడం జరిగింది. నేనైతే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా ఇలాంటివి ఎక్కడన్నా కొండ ప్రాంతాల్లో కానీ లేదా ఏదైనా గుహలో గుళ్ళు ఉండడం కానీ మీకు తెలిసిన లొకేషన్లో ఎక్కడన్నా ఉంటే కనుక కమెంట్ లో తెలియజేయండి గైస్. అట్లా మనం ఒక్కసారి బయటకు వస్తే ఇటు సైడ్ ఏదో ఒక చిన్న కట్నర్ గైస్, ఏదైనా చూసాం ఒక్కసారి రండి. నేను ఫస్ట్ చూద్దాం అనుకున్నాను అది ఏంటి అని. ఫస్ట్ అయితే మెయిన్ గా గుడి చూపించాలి కాబట్టి అయిపోయిన తర్వాత చూద్దాంలే, నేను దాని దగ్గరికి వెళ్ళలేదు. ఇక్కడ చూస్తే గైస్ బయటంతా గోడ మాదిరి ఉంది, లోపల చూస్తే వైట్ రాయితో కట్టినారు. ఇది మరి దీపం గురించి కట్టినారా లేకపోతే ఎవరిదన్నా, అంటే ఇప్పుడు దేవుళ్ళ సమాధి మాదిరి కడతారు కదా గైస్, అదే అనేది క్లారిటీగా తెలియట్లేదు నాకు కూడా. నేనేమనుకుంటానంటే ఇది సమాధి ఏదన్నా ఉండొచ్చు అని నేను అనుకుంటాను, ఏదైనా దేవుడిది లేదా ఇక్కడ ఉండేది. ఇక్కడైతే దీపం పెట్టుకోవడానికి ఏదో గుడిలాగా అయితే కట్టినారు గైస్. సో ఇది మేబీ సమాధి కాదేమో, ఏదైనా గుడి కావచ్చు, కాకపోతే రాళ్ళతో అడ్డం పెట్టేసినారు. అంటే దీపం మారిపోతుందనో మరి ఏమో క్లారిటీ అయితే లేదు. ఇక్కడ ఎవరు మనుషులు కూడా ఉండరు గైస్. ఏదైనా అడిగి క్లియర్ గా చెప్దాము ఇంకా తెలుసుకుందాం అంటే ఎవరు మనుషులు కూడా ఉండరు. ఇంత దూరము రావడము, ఇంత పైకి రావడం అనేది కొంచెం కష్టమైన విషయం కొండ ప్రాంతం కాబట్టి. సో ఎవరు ఉండరు ఎక్కువ. దీని గురించి ఏదైనా మరిన్ని వివరాలు తెలిస్తే గైస్ మళ్ళీ ఒక వీడియో రూపంలో నేను మీకు తెలియజేస్తాను. అంతలోపల మీరు ఇంకా ఏదైనా ఇట్లాంటి ప్లేసులు ఉంటే కనుక వీడియో చేస్తే బాగుంటుందని మీకు అనిపిస్తే కనుక ఒకసారి మాకు కమెంట్లో అయితే ఆ ప్లేస్ లొకేషన్ అనేది పెట్టండి, మేము వీడియో చేస్తాం. ఓకే గైస్, ఇదన్నమాట. పైన ఇన్ని ఉన్నాయి. మీరు ఒకవేళ ఎవరన్నా చూడాలి, చూస్తాము, వచ్చేదానికి కుదురుతుందా అని అంటే కనుక నేను డిస్క్రిప్షన్లో మీకు అడ్రస్ ఎట్ల నుంచి వెళ్తే బెటరు, బస్ సౌకర్యం ఎంతవరకు ఉంది అని చెప్పేసి నేను మెన్షన్ చేస్తాను. మీరు దాన్ని బట్టి ఎవరైనా విజిటింగ్కి రావాలంటే గాయస్ వచ్చి చూడొచ్చు. కాకపోతే మీరు వచ్చేసరికి ఒక టైం ఫిక్స్ చేసుకున్నాను గాయస్. ఎండలకాలం అయితే అసలు వద్దు, ఎందుకంటే వేడి తట్టుకోలేరు. ప్లస్ ఇక్కడ ఏంటంటే ఎవరు ఉండరు, మంచినీళ్ళు కూడా కొంచెం దొరకడం కష్టం. మనము తెచ్చుకోవడం ఒక బాటిల్ 2 బాటిల్ తెచ్చుకుంటే ఈ వేడికి పైకి కింది పోయేసరికి మనకు అయిపోతాయి అనమాట, కుదరదు. సో వచ్చేసరికి కొంచెం వెదర్ బాగున్నప్పుడు చూసుకొని రావడానికి ట్రై చేయండి. నేను అడ్రస్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. మా టీం మెంబర్స్ కూడా రావాల్సింది గైస్ ఈరోజు, కాకపోతే ఒకరిద్దరు పర్సనల్ వర్క్ మీద రాలేకపోయినారు. మా తమ్ముడు ఇంకొక అతను ఉన్నాడు, అతను కూడా పర్సనల్ వర్క్ మీద రాలేకపోయినాడు. ఇంకొక అతను నేను కూడా వస్తాను అని చెప్పేసి అడగడం జరిగింది. కాకపోతే ఒక బైక్లో 3 ఎందుకులే, మళ్ళీ ఒక మనిషికి ఇంకొక బైక్ తీసుకురావడం, ఎండకి ఎందుకు అందరం ఇబ్బంది పడాలా అని చెప్పి మేము ఒక బైక్లో 2 వచ్చేసాం అనమాట, నేను మా కెమెరామెన్. ఇంకా మిగతా వాళ్ళు వచ్చినా కూడా ఎక్కువ వీడియోలో మనం ఏం చేసేది లేదు కాబట్టి గైస్ నేనే ఎందుకులే అని చెప్పి అందరిని ఎండకి ఇబ్బంది పెట్టడం అని వద్దులే అని చెప్పాను. ఒకరిద్దరు వస్తా అంటే కూడా ఇంకొకరిద్దరు వాళ్ళ పర్సనల్ వర్క్ ఏదో ఉంది రాలేనని చెప్పేసి అన్నారు. సో నేను వేరే షూట్ కూడా క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ రావడం జరిగింది. ఈ వీడియో మీకు కానీ నచ్చితే గైస్ కొంచెం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.